వర్ధిల్లాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం వర్ధిల్లాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం 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 వర్ధిల్లాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వర్ధిల్లాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా। ప్రియమైన ప్రజలారా మరియు సోదర సోదరీమణులారా తెలంగాణ ఆడబిడ్డలారా అందరికీ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। ప్రధానంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల దండతో నివాళులర్పించడం జరిగింది। బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తన పిల్లలు కొడుకులు చనిపోతున్నప్పటికీ తన భార్య కూడా అనారోగ్యంతో చనిపోయిన మొక్కవోని ధైర్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని రచించి అందులో ఆర్టికల్ 3 ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొత్తం మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణని తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు అనే 3 ఆకాంక్షలతో నిరుద్యోగ యువతని విద్యార్థులను ప్రాణాల బలిదానంతో తెలంగాణ అనేక మంది యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో దొరలు 10 సంవత్సరాలు పరిపాలించి దొరల పరిపాలనలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ బడ్జెట్ని అప్పుల బడ్జెట్గా తయారు చేయడం జరిగింది। ఈనాడు గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి నన్ను కోసిన నా ప్రాణం తీసిన నేను 100 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, జీతాలు పెంచే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని అక్రమాలని ఆయన చేసిన కేసీఆర్ చేసిన కుటుంబం చేసిన అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేస్తా ఉన్నాడు। ఈనాడు తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు అనే డిమాండ్తో ఏర్పడిన తెలంగాణలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు। ఇప్పటికైనా మన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి, నీళ్లు తీసుకురావాలి, నియామకాలు తీసుకురావాలి, నిధులు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి। అప్పుల తెలంగాణ కాదు బంగారు తెలంగాణ మాకు కావాలి। నిరుద్యోగులకి నియామకాలు ఉద్యోగాలు రావాలి, జీతాలు పెంచాలి। 10 నెలలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు లేవు, జీతాలు ఇవ్వాలి ప్రధానంగా। అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ గారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కొత్తగూడెం వచ్చి ఈరోజు ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం। అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర పండుగ వాతావరణం చేయాలి, గ్రౌండ్లలో జెండా ఆవిష్కరణలు చేసి గాంధీ బొమ్మకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు। నిజమైన నాయకుడు ఈ దేశానికి ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, నిజమైన భారతదేశానికి మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్, నిజమైన ఈ దేశ దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్। భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని తెలియజేసుకుంటూ బంగారు తెలంగాణ అయిద్దని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గవ్వల శ్రీకాంత్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం।